హాయ్! వెల్కమ్ టు స్పందన కుషాల్ వ్లాగ్స్. మీరిప్పుడు చూస్తుంది అయోధ్యలోని రామ్ కీ పైడి. ఇదొక కెనాల్. సరియూ నది పక్కనే కట్టినారు. ఇది ఏంది అంటే మెయిన్‌గా స్నానాలు చేయడానికి ఘాట్స్ అన్నమాట. ఈ సరియూ నదికి ఫ్రీక్వెంట్‌గా ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళు కట్టిన ఘాట్స్ అన్నీ మునిగిపోతూ ఉంటాయి. సో, ఇప్పుడు ఏం చేసినారంటే ఆ నది పక్కనే ఒక కెనాల్ లాగా తయారు చేసినారు. ఎంత ఫ్లడ్స్ వచ్చినా కానీ ఈ కెనాల్‌లో వాటర్ ఓన్లీ ఒక 2 ఫీట్స్ ఉంటాయి మ్యాక్స్ అంతే. ఫ్లోటింగ్ వాటర్. ఇక్కడ మనము స్నానం చేయొచ్చు. ఎప్పుడు ఇదే లెవెల్‌లో ఉంటాయి వాటర్. క్లీన్‌గా ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 సైడ్స్ మొత్తం స్నానం చేసే ఘాట్స్ బిల్డ్ చేసినారు. లెఫ్ట్ సైడ్ ఏమో గుడిలున్నాయి. కాళేరామ్, గోరేరామ్, నాగేశ్వరనాథ్ టెంపుల్ అన్నీ లెఫ్ట్ సైడ్‌లోనే ఉన్నాయి. ఈ రామ్‌కీ పైడి నయా ఘాట్ అనే ఘాట్‌లో నుంచి వస్తున్నాయి ఈ నీళ్ళన్నీ. ఆ నయా ఘాట్ అనేది ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉందంట. చాలా సంవత్సరాల నుంచి. అందుకే ఇది కట్టినారు. ఇక్కడ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసినారు దీపాలు వెలిగించి. ఒకటి 2019లో, ఒకటి రీసెంట్‌గా 2023లో. వాళ్ళ రికార్డ్ వాళ్ళే బ్రేక్ చేసినారు దీపావళి రోజు. రైట్ సైడ్ అన్ని యాక్టివిటీస్ అవుతున్నాయి. ఇదేదో మీటింగ్ లాగా ఉంది. ఉత్సవ్ అని. ఇంకా మీకు టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి రైట్ సైడ్. ఫొటోస్ దిగడానికి పార్కులు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవి ఉన్నాయి. అది దాటుకుంటూ ముందుకెళ్తే మీరు సరియు నది ఆరతి అయ్యే ప్లేస్‌కి వెళ్ళొచ్చు. వాటర్ చాలా క్లీన్‌గా ఉన్నాయి. దీంట్లో స్నానం చేసిన తర్వాత చాలా రిఫ్రెషింగ్‌గా ఉండే. మీరు చూడొచ్చు. ఎట్లాంటి డస్ట్ గిస్ట్ ఏం లేదు. చాలా నీట్‌గా ఉన్నాయి వాటర్. మేమైతే చాలా సేపు స్నానం చేసినాం దీంట్లో. దీంట్లో చిన్న పిల్లలు కూడా మునిగిపోరు. చాలా తక్కువ వాటర్ ఉండేసరికి. సో, మునిగిపోతామనే టెన్షన్ లేకుండా ముసలోళ్ళైనా, చిన్నపిల్లలైనా హాయిగా స్నానం చేయొచ్చు. ఈతొచ్చినా రాకున్నా. కింద గూడా మీకు సిమెంట్‌తోని బిల్డ్ చేసి వాటర్ లోపల దానిపైన ఇసుకేసినారు. సో, హాయిగా నడవచ్చు. ఏం దెబ్బలు తాకుతాయి, రాళ్ళుంటాయని టెన్షన్ లేదు. మీరు స్నానం చేసుకొని పక్కనే ఉన్న కాళీనాథ్, నాగేశ్వరనాథ్ టెంపుల్స్‌ని దర్శించుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నీ మధ్యాహ్నం పూట బంద్ చేసి ఉంటాయి. సో, ఈవినింగ్ అన్నా, మార్నింగ్ అన్నా మీరొచ్చి స్నానం చేసి దర్శించుకోవడానికి చాలా బావుంటుంది. అయోధ్యలో ఏం కల్చరల్ ఈవెంట్స్ ఉన్నా గానీ, ఈ రామ్‌కీ పైడి అనే ప్లేస్‌లోనే చేస్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్.